హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. శరన్నవరాత్రులలో రెండవ నవదుర్గ అయిన బ్రహ్మచారిణి కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శరన్నవరాత్రులలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని రెండవ రోజు బ్రహ్మచారిణిగా అలంకరించి పూజిస్తారు. ఈ రోజు అమ్మవారిని తెలుపు నారింజ రంగు దుస్తులతో అలంకరిస్తారు. తెలుపు రంగు పూలతో పూజ చేస్తారు. బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాలలో రెండవ అవతారం. గురువు వద్ద బ్రహ్మచర్య ఆశ్రమంలో తోటి విద్యార్థులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. తెల్లటి వస్త్రాలు ధరించి కుడి చేతిలో జపమాల కమండలం, ఎడమ చేతిలో కలశంని ధరించి ఉంటుంది ఈ బ్రహ్మచారిణీ దేవి. బ్రహ్మచారిణీ దేవి బుద్ధిని శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే సంతోషాన్ని ప్రశాంతతను సంపదను చేకూరుస్తుంది. హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవియే ఈ బ్రహ్మచారిణీ దేవి. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందేందుకు దేవర్షి నారదుని సలహా మేరకు కఠోరమైన తపస్సును ఆచరిస్తుంది. ఈ కఠిన తపస్సు కారణంగానే ఈమెకు తపశ్చారిణి అనగా బ్రహ్మచారిణి అనే పేరు వస్తుంది. ఈ కఠిన తపస్సు కాలంలో అమ్మవారు కేవలం ఫలం కందమూలాలను మాత్రమే ఆరగించి లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. తర్వాత కొన్ని సంవత్సరాలు పచ్చి కూరగాయలను మాత్రమే తింటూ కఠిన ఉపాసనతో ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ కొంతకాలం పాటు తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినమైన తపస్సును ఆచరించిన తర్వాత మరెన్నో సంవత్సరాలు నేలపైన పడిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులను కూడా తినడం మానేసి అపర్ణి అయి చాలా కాలం పాటు ఆహారం నీరు కూడా ముట్టుకోకుండా ఘోరమైన తపస్సును చేస్తుంది. ఈ తపస్సును అడ్డుకోవడానికి ప్రకండాసురుడు అనే రాక్షసుడు తన అసుర సైన్యంతో అమ్మవారిపై దాడి చేస్తాడు. అప్పుడు ఆ సమయంలో పార్వతీదేవికి సహాయం చేయడానికి లక్ష్మీ సరస్వతులు వస్తారు. మొత్తానికి పార్వతీదేవి తపస్సు పూర్తవుతుంది. శివుడు మారువేషంలో బ్రహ్మచారినిగా ఆమెను కలిసి ప్రశ్నలు పొడుపు కథలతో పరీక్షిస్తాడు. పార్వతీదేవి అన్నింటికీ సరైన సమాధానం ఇస్తుంది. దానికి ఆ బ్రహ్మచారి సంతోషించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. వచ్చింది శివుడని అర్థం చేసుకున్న తర్వాత సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు శివుడు యథారూపంలోనికి వచ్చి నీ తపస్సు ఫలించింది అని అంటాడు. బ్రహ్మచారిని అవతారంలో ఉన్న శక్తి స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.